వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హతపై ట్విస్ట్. బీఆర్ఎస్ ఆశలు ఆవిరయ్యాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలన్న సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు కొట్టివేసింది. ఎటువంటి టైం బౌండ్ లేదని తేల్చేసింది న్యాయస్థానం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. పార్టీ మారిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు పిటిషన్ వేశారు. గతంలో ఈ పిటిషన్పై విచారించిన సింగిల్ బెంచ్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించింది. దీంతో సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్లో అసెంబ్లీ కార్యదర్శి సవాల్ చేశారు. అసెంబ్లీ కార్యదర్శి రిట్ అప్పీల్పై హైకోర్టు తీర్పు ప్రకటించింది. స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు డివిజన్ బెంచ్ ఎలాంటి టైం బాండ్ లేదని తేల్చి చెప్పింది. రీజనబుల్ టైంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది హైకోర్టు. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు కొట్టివేసింది. అనర్హత పిటిషన్ పై గౌరవ ధర్మాసనం అంటే స్పీకర్ పరిధిలో ఉన్నది 5 సంవత్సరాల లోపల ఎప్పుడైనా స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవచ్చు, స్పీకర్ గారి నిర్ణయం ప్రకారమే ఉంటుందని చెప్పడం జరిగింది. హైకోర్టు ధర్మాసనం తీర్పులో కీలక అంశాలను ప్రస్తావించింది. ఫిరాయింపు చట్టం 10వ షెడ్యూల్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. అసెంబ్లీ 5 ఏళ్ల గడువును దృష్టిలో ఉంచుకుని స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. అయితే దీనిపై బీజేపీ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. రూలింగ్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉందన్నారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామంటున్నారు. ఏదైతే ఫిరాయింపుల చట్టం 10th షెడ్యూల్లో పేర్కొన్న డిఫెక్షన్ సంబంధించి అయితే దీంట్లో 5 ఏళ్లలోపు నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు న్యాచురల్గా డిఫెక్షన్స్కు ఇది ప్రోత్సహించినట్టుగా ఉంటుంది. ఈ తీర్పును ప్రామాణికం కాకుండా ఈ సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. దీంట్లో ఏంటంటే డిఫెక్షన్ అనేది ఒక సర్టన్ టైంలో తీసుకుంటేనే దానికి వాల్యూ ఉంటుంది, అర్థం ఉంటుంది. 5 years లోపు నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు దానికి మీనింగ్ డిఫెక్షన్ లాకే మీనింగ్ లేకుండా పోతుంది. రూలింగ్ పార్టీ దాన్ని అడ్వాంటేజ్ చేసుకుంటుంది కాబట్టి దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఎమ్మెల్యేలపై అనర్హత విధిస్తే ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ ఆశించింది. ఇదే విషయాన్ని పలుమార్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రస్తావించారు. అయితే అనూహ్యంగా హైకోర్టు తుది నిర్ణయాన్ని స్పీకర్కే వదిలేయడంతో బీఆర్ఎస్ కు షాక్ తగిలినట్లయింది. అసెంబ్లీ స్పీకర్ 5 ఏళ్లలోపు ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చన్న హైకోర్టు తీర్పుతో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఉపశమనం లభించినట్లయింది. ఇక ఏ మేరకు స్పీకర్ చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.